భోగాపురం ఎయిర్పోర్ట్ అనే ఇది వచ్చిందంటే అది స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు హయాంలో తీసుకున్న అప్పుడు జరిగిన కార్యక్రమాలలో భాగము, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగిన కార్యక్రమం. నేను ఇద్దరు క్యాబినెట్లో ఉన్న మంత్రిగా అథారిటేటివ్గా నేను చెప్తున్నా. తెలియని వాళ్ళు వచ్చి ఏదో మాట్లాడతారు, ఇలాంటి రాతలు రాస్తారు. ఏం రాస్తారు చూడండి. కొత్త విమానాశ్రయం నిర్మాణ ఆలోచన చంద్రబాబుది. 2019లో శంకుస్థాపన చేశారు. 60% భూసేకరణ పూర్తి. ఎవరు నమ్మిపోతారు? కొత్త ఎయిర్పోర్ట్ ఆలోచన చంద్రబాబుదా? ఎవరు చెప్పారు? ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వైజాగ్ ఎయిర్పోర్ట్ని వచ్చి దీన్ని ఇంకా ఎక్స్పాండ్ చేద్దాం నేపథ్యంలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కోరితే మాకు అభ్యంతరం లేదంటే అప్పుడు భోగాపురం అలాగే ఎలమంచిల దగ్గర అక్కడ ఉన్న డిఫెన్స్ ఆ స్థలాన్ని రెండి చూపెట్టింది ఆ రోజు. అప్పటి నుంచి టెక్నికల్ ఎయిర్పోర్ట్ ఆఫ్ ఇండియా వచ్చి దీన్ని పరిశీలిస్తూ ఫైనల్గా 2013 ఆంధ్రంలో ఎవరు మన కిరణ్ కుమార్ మంత్రిగా నేను పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మళ్ళీ పరిశీలన చేసి భోగాపురం అనువైన స్థలం అని చెప్పి ఆ రోజు నిర్ణయం చేశారు. దీనికి చంద్రబాబు నాయుడు వచ్చి అంకురార్పణ చేస్తే ఏంటి మాటలు? నవ్విపోతారు. వాస్తవాలు తెలుసు, చంద్రబాబు నాయుడు తెలుసు, లేదు అంటే అశోక్ గజరాజు గారు తెలుసు, లేదు అంటే నేను క్యాబినెట్లో నాకు తెలుసు, లేదు నాతో సహచరులుగా ఉన్న కొనతాల రామకృష్ణ తెలుసు. ఆయన ఇప్పుడు శాసనసభ్యుడిగా కూడా ప్రస్తుతం. ఇది వాస్తవం. అంటే 2014లో ఆయన చేసి 19లో వచ్చి ఆయన 19 కంటే 60% భూసేకరణ. ఎక్కడైపోయింది భూసేకరణ? 15,000 ఎకరాలు ఎయిర్పోర్ట్ కావాలని ఆయన అయిన తర్వాత మా ప్రభుత్వం పడిపోయింది. మా కాంగ్రెస్ ప్రభుత్వం పోయి తెలుగుదేశం వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్ళడానికి చంద్రబాబు ప్రయత్నం చేసి ముందుకు తీసుకెళ్తున్న బాగా నేపథ్యంలో 15,000 ఎకరాలు కావాలని చెప్పని మరి ప్రపోజ్ చేసిన వాస్తవం కాదా? 15,000 ఎకరాల్లో 1 ఎకరానే సేకరించగలిచారా? లే. అప్పుడు ఈ పెద్ద ఎత్తున యాజిటేషన్ వస్తే అప్పుడు దాన్ని వచ్చి 5,000 ఎకరాల కింద మళ్ళీ తగ్గించారు. తగ్గించి 5,000 ఎకరాలను 2,200 ఎకరాలని మీరు సేకరించిన నేపథ్యంలో మీ ప్రభుత్వం పోయింది. వాస్తవం కాదు చెప్పండి. తీయండి, లెక్కలు తీయండి, కాగితాలు తీయండి. లేదు మీ డబ్బు ఎంత రిలీజ్ చేశారో, డబ్బులు ఎవరో ఎంత ఇచ్చారో డేట్లు చెప్పండి. మీరే కదా ఉంది. నేను అధికారం లేను కదా ఇవాళ. లేకపోతే నేను లెక్కతో సహా మీకు చెప్తాను. అరవై శాతం భూసేకరణ ఎప్పుడు ఇండియా కూడా పార్టిసిపేట్ చేసింది కదా. ప్రైవేట్కి అప్పుడు జిఎంఆర్ సంస్థ వచ్చి వేసిన బిడ్డింగ్ బాగుందని పూర్వ విమానాశ్రయం జిఎంఆర్ సంస్థకి ఇచ్చారు. ఆ తదుపరి మీ ప్రభుత్వం పోయింది. ఆ తరఫున మా ప్రభుత్వం వచ్చింది. మేము దాని గురించి కావాల్సిన భూసేకరణలో ఏదైతే 5,000 ఎకరాలు కూడా వేస్ట్ అని చెప్పామో మిగతా భూసేకరణ మేము స్టార్ట్ చేసి 2,700 దగ్గర ఆపి ఏదైతే 2,700 మీరు ఇచ్చేద్దాం అనుకున్నాలో 500 ఎకరాలు మేము ఇవ్వమని చెప్పి అందులో 500 ఎకరాలను వచ్చి పరిశ్రమ కోసం పక్కన పెట్టి 2,202 ఎకరాలని జిఎంఆర్కి ఇచ్చాము. అప్పుడున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో డబ్బు అంతా కూడా ఏదైతే మీరు కట్టిన 200 తర్వాత మిగతా
ఎకరాలు కూడా వైసీపీ ప్రభుత్వం సేకరించింది.